రెండేళ్లుగా డైలీ సీరియల్లా సాగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఒక ఫైనల్ ఎండ్కి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ కేసులో కీలక ఘట్టమైనటువంటి హైయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోదగినటువంటి విషయం ఇవాళ జరిగింది. ఈ కేసుకు సంబంధించి టాప్ బాస్ కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు. నందినగర్లోని ఆయన నివాసంలో ఇవాళ మధ్యాహ్నం ఈ కేసుపై ఏర్పడినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ నోటీసులు అందజేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను ఈ విషయంలో విచారించడం. ఇప్పటి వరకు ఈ కేసు చూసినట్లయితే 2 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB బ్రాంచ్లో కొంతమంది బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఇలాగా కొంతమంది ప్రముఖుల ఫోన్లను దొంగచాటుగా విన్నారనేటువంటి ఒక విషయాన్ని ఈ ప్రభుత్వం బయటపెట్టింది. అప్పట్లోనే అది సంచలనంగా మారింది. లెక్కకు మిక్కిలుగా చాలామంది ప్రముఖమైనటువంటి నేతల ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేసి రహస్యంగా వారి మాటలను విన్నారు, వారి చర్యలను గమనించారు అనేటువంటి ఒక విషయాన్ని బయటపెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అన్న విషయం ఒక ఊహే, కానీ అప్పటి వరకు అది నిజంగా జరుగుతుంది అన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ అప్పట్లోనే సీనియర్ పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేసి అప్పటి SIB చీఫ్ ప్రభాకర్ రావు, అలాగే శ్రావణ్ రావు, ఇలా కొంతమంది నేతల మీద కేసులు కూడా పెట్టారు. దీంతో 2 ఏళ్ల క్రితమే ఈ విషయం సంచలనంగా మారింది. అయితే వారిపై కేసులు పెట్టిన తర్వాత ఆ విషయం ముందుకు సాగలేదు, ఆ కేసు అనేది ముందుకు సాగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలతోటి ప్రభుత్వం పక్కన పెట్టిందా, లేకపోతే టెక్నికల్ హడ్డిల్స్ ఉన్నాయనేది అనేది చూసుకున్నట్లయితే 2 రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అప్పటి SIB చీఫ్ ఆయన అమెరికాకు వెళ్ళిపోవడం, ఆయన రప్పించడానికి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆయన రప్పించడం, ఇదంతా కొంత సమయం తీసుకుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ విషయంలో ప్రభుత్వం తరపున ఇవాళ జరిగింది చాలా కీలకమైనటువంటి పరిణామం అనుకోవాలి. ఎందుకు అంటే మొదట్లోనే జనరల్గా ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కేసు కనుక నమోదైనప్పుడు, అందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అన్న విషయం బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పొలిటికల్ టార్గెట్గా భావిస్తారు. అలాగే జరిగింది ఈ కేసు విషయంలో. అయితే పొలిటికల్గా మూవ్ అయినా, లేకపోతే రాజకీయ పరిణామాలు దీంతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా కేసుని ఒక చట్ట ప్రకారం ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు ఈ రెండేళ్ళు అనుకోవాల్సింది. ఎందుకంటే మొదట్లో ముఖ్యమైనటువంటి పోలీస్ అధికారుల పేరు చెప్పారు. వారి వెనుక ప్రభుత్వం పెద్దలు, అంటే రాజకీయ నాయకులు, అప్పట్లో సీఎం కేసీఆర్ కానీ ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి BRS నేతలు హరీష్ రావు, KTR, ఇలా కొంతమంది పేర్లను అప్పట్లో లీక్ చేశారు. వారి ప్రమేయం ఉందన్నారు. కానీ వారి విషయంలో దర్యాప్తు ఎక్కడా ముందుకు సాగలేదు. మొత్తం 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదైనప్పటికీ ప్రభుత్వం ఈ దర్యాప్తును, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేదాన్ని ఒక షీల్డ్గా వాడుకుంటుంది, ప్రత్యర్థి BRS పార్టీని ఇరుకును పెట్టడానికి ఒక షీల్డ్గా వాడుకుంటుంది అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇంత పెద్ద కేసు అయినప్పుడు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ అయినప్పుడు, రహస్యంగా జీవితాల్లోకి చొరబడినటువంటి పెద్ద పరిణామం అయినప్పుడు దానిపైన ముందుకు వెళ్ళాలి. కానీ ఈ ప్రభుత్వం రాజకీయ కారణాలతోటి, రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు BRS సృష్టించడానికి దీన్ని వాడుకుంటుంది అనేటువంటి విమర్శలు ఒకవైపు, అలాగే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, పసలేదు, అందుకే ముందుకు వెళ్ళడం లేదు అనేటువంటి అనుమానాలు ఇంకోవైపు. ఇలాంటివి జరుగుతున్నటువంటి తరుణంలో కిందటి నెలలో, అంటే 2025 డిసెంబర్లో ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది. హైదరాబాద్ CP సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఫామ్ అయింది. సజ్జనార్ని సిట్కి చీఫ్గా నియమించారు. జనరల్గా అంత పెద్ద స్థాయి అధికారితోటి సిట్ ఫామ్ చేయడం అరుదుగా ఉంటుంది. అంతేకాదు సజ్జనార్తో పాటు కొంతమంది IPS అధికారులు, ఇతర పోలీస్ అధికారులతో కలిపి చాలా పెద్ద బృందంతో ఈ సిట్ను ఫామ్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వరుసగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని రోజులుగా ముందుగా హరీష్ రావుకు, ఈ కేసుతో మొదటి నుంచి కూడా లీకుల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు హరీష్ రావు పేరు. హరీష్ రావుని ముందుగా విచారణకు పిలిపించారు. అయితే ఆ టైమింగ్, అదే టైంలో ఆయన ప్రభుత్వానికి సంబంధించి కీలకమైనటువంటి ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తరుణంలోనే ఆయనకు నోటీస్ వచ్చింది. సో సిట్ నోటీస్ ఇవ్వడం
తప్పు కాదు, కానీ ఆ టైమింగ్ను చూస్తే చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కామెంట్లు చేసిన మరుసటి రోజే వెంటనే మరో ముఖ్యమైన నేత కేటీఆర్కి నోటీసులు వచ్చాయి. కేటీఆర్కి కామెంట్లో కేటీఆర్ కూడా అదే రకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయనది అయిపోయిన వెంటనే మరో కీలకమైనటువంటి నేత సంతోష్ రావుకు నోటీసులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ ముగ్గురు నేతలకు నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా సిట్ చీఫ్ సజ్జనార్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ ప్రభుత్వం పకడ్బందీగా తాము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే ప్రక్రియలో భాగంగా ఇదంతా చేసినటువంటి వ్యాఖ్యలు, దానిపైన పోలీసులు ఇచ్చినటువంటి రిటార్ట్లు, నోటీసులు, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి ఘటన జరిగింది. ఎందుకంటే కేసీఆర్ దాకా వెళ్ళరు ఈ కేసులో అనుకుంటున్నటువంటి తరుణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద ఇవాళ మధ్యాహ్నం నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటి దగ్గర నోటీసులు అందజేసి రేపే విచారణ జరుపుతున్నాము. ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి, అంటే ఈ కేసులో విచారణ అధికారిగా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ఉన్నారు. ఆయన పేరుతోనే ఈ నోటీస్ వచ్చింది. ఆయన ముందు విచారణకి హాజరు కావచ్చు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అని చెప్పారు. అయితే ఇంకొక వెసులుబాటు కూడా కేసీఆర్కి ఇచ్చారు. కేసీఆర్ వయసు 65 ఏళ్లకు పైబడి ఉంది కాబట్టి సెక్షన్ 160 సిఆర్పిసిలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా 65 ఏళ్ళు పైబడిన వారు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దాన్ని అనుసరించి అవసరమైతే కేసీఆర్కు అనువుగా ఉన్న చోట, ఆయన ఇంట్లో కానీ మరొక చోట కానీ ఎక్కడైనా సరే ఆయన విచారణకు హాజరు కావచ్చు అనేటువంటి మినహాయింపునిచ్చారు. సో దీనిపై కేసీఆర్ సమాచారం ఇస్తే, తాను ఎక్కడ విచారణకు హాజరు కావాలనుకుంటున్నారో కేసీఆర్ సమాచారం ఇస్తే అక్కడే విచారణ నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్ విచారణ జరగనుంది. సరే, కేసీఆర్ను కూడా విచారిస్తారు. ఇప్పటికే హరీష్ రావుని ఒక 5 గంటల పాటు, కేటీఆర్ను ఒక 5 గంటల పాటు, సంతోష్ రావుని ఒక 5 గంటల పాటు విచారణ జరిపారు. ఇవాళ కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా ఆ క్రైమ్లో, ఆ కేసులో ఇప్పటి వరకు వచ్చినటువంటి సేకరించినటువంటి ఆధారాల పరంగా, లేకపోతే చేసినటువంటి దర్యాప్తు ఆధారంగా ఈయన విచారణ అవసరం అని వాళ్ళు భావిస్తున్నట్లుగా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి కేసీఆర్ను కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతసేపు జరుగుతుందో విచారణ చూడాలి. అయితే ఇక ఈ కేసులో ఇప్పటి వరకు చూసినట్లయితే అధికారుల స్థాయిలో ఎస్ఐబిలో చీఫ్గా ఉన్నటువంటి ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఆయన పైన ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయింది. ఇక పొలిటికల్గా ఆ టీంను నడిపించినటువంటి ఒక పొలిటికల్ డైరెక్షన్లో ఆ టీం నడిచింది అని చెప్పారు. కాబట్టి పొలిటికల్గా కీలకమైనటువంటి అత్యంత పెద్ద పదవిలో ఉన్నటువంటి కేసీఆర్కే నోటీసులు ఇచ్చారు. కాబట్టి విచారణ దాదాపుగా ఇక ముగిసింది అనుకోవాల్సి ఉంటుంది. ఇక దీనిపైన ఏం చేస్తారు, ఛార్జ్ షీట్ ఎలా ఫామ్ చేస్తారు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ విషయంలో రాజకీయంగా, అంటే పోలీసులు తమ పని తాము చేస్తూ ఉన్నారు, రాజకీయంగా ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది, ఎప్పుడు ఎలా వ్యవహరించబోతోంది అనేటువంటి విశ్లేషణలు రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మరికొన్ని రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లకు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మున్సిపల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇలాంటి టైంలోనే కేసీఆర్ను విచారణకు పిలిపించడం అనేది, అంటే బీఆర్ఎస్ పార్టీ మొరాలిటీని దెబ్బతీయడం. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అసలు టైం కూడా ఇవ్వలేదు. సడన్గా నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా తక్కువ టైంలోనే నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజే నామినేషన్లకు కాల్ఫర్ చేశారు. మరో 10 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ తేరుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అలాంటి సమయంలో వాళ్ళందరూ కూడా ఒక హేస్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు కేసీఆర్కు నోటీస్ ఇవ్వడం ద్వారా వాళ్ళని మరింత గందరగోళ పరిచేటువంటి ఒక వ్యూహం కావచ్చు. అలాగే లేకపోతే సిట్ ఫామ్ అయింది కాబట్టి, డిసెంబర్లో సిట్ ఫామ్ అయింది కాబట్టి, సిట్ తమ కార్యకలాపాలను చాలా వేగంగా నిర్వర్తిస్తుంది కాబట్టి ఆ పరిణామ క్రమంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఉండొచ్చు. అయితే దీని అవుట్కమ్ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే 3 నేతలను విచారించారు. అవసరమైతే మళ్ళీ పిలుస్తామన్నారు. మరికొన్నిసార్లు వీళ్ళందరినీ పిలుస్తారా, లేకపోతే ఇప్పటికే వచ్చినటువంటి విచారణలో వీళ్ళు చెప్పిన అంశాలను బేస్ చేసుకొని ముందుకు వెళతారా అనేది చాలా కీలకమైనటువంటి విషయంగా మారబోతుంది. ఇంకొక విషయం చూసినట్లయితే కొన్నేళ్ల క్రితం కిందటి ఎలక్షన్లకు ముందు చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ టైంలో
అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆయన లండన్లో ఉండగా చంద్రబాబుని నోటీసులు ఇచ్చేసి అప్పటికప్పుడే అరెస్ట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ విషయంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు కూడా ఒక కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు దీన్ని. ఇప్పుడు కూడా సీఎం ఇక్కడ లేరు. సీఎం ఇక్కడ లేకుండానే కొంతమంది ముఖ్యమైన నేతలను విచారిస్తూ ఉన్నారు. సీఎం ఇక్కడ లేకుండా ఉన్నటువంటి తరుణంలో కేసీఆర్కు నోటీసులు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రిని పిలుస్తున్నారు. సో ఈ విషయంలో కొంత కోయిన్సిడెన్స్ కనిపిస్తుంది. రేపు ఏం జరుగుతుందనే విషయం తెలియదు కానీ మొత్తానికి కేసీఆర్ని అయితే విచారణకు పిలిపించడం అనేది ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా భావించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల ఆధారంగా కేవలం దీన్ని పొలిటికల్గా బీఆర్ఎస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకుంటారా, లేక ఈ కేసును ముందుకు తీసుకెళ్తారా అనేది రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఎప్పుడు ఆప్షన్ తన చేతుల్లోనే పెట్టుకుంటుంది కాబట్టి ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ క్షణానికి ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు.